శ్రీ గురుభ్యో నమ. మన తెలుగు సంవత్సరంలో 60 సంవత్సరాలు అనేది మనిషి జీవితంలో కూడా 60 సంవత్సరాలే. 60 సంవత్సరాల తర్వాత మనిషి మళ్ళీ పుట్టినట్లుగా శాస్త్ర ప్రకారం ఉంది. 60 తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడానికి కూడా కారణం అదే. ఎందుకనంటే 60 తర్వాత వాళ్ళ జీవితంలో మళ్ళీ పుట్టినట్టుగా కొత్త జీవితాన్ని కొనసాగించాలన్నట్టుగా ఉంటుంది. కాబట్టి 60 తర్వాత మనిషికి కోపము, ద్వేషము, రాగము, పగలు, ప్రతీకారాలు అనేటివి అప్పటి వరకు ఉన్న పగలు అన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మంచి జ్ఞాపకాలు కానీ చెడు జ్ఞాపకాలు కానీ కూర్చొని నెమరు వేసుకోవడానికి 60 తర్వాత జీవించున్న వాళ్ళంతా. 60 తర్వాత ఏం జరుగుతుందంటే మనిషి జీవితంలో విద్యుత్ బుద్ధి శక్తి తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు కోపాలు, పగలు, ద్వేషాలు పెంచుకోవడానికి కూడా వీళ్ళ వయసు సరిపోదు. అప్పుడు ఏమున్నా కానీ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికే మిగతా 60 సంవత్సరాలు. 60 వరకు కోపం, ద్వేషాలు ఉంటాయి. 60 తర్వాత ఉన్న జీవితం అంతా మంచి తీపి జ్ఞాపకాలు కానీ తీపి ఆలోచనలు కానీ అలాంటి నెమరు వేసుకోవడానికి మిగతా జీవితం అంతా గడుపుతుంటారు. జయ శ్రీరామ్. భారత్ మాతాకి జై.